కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుందని ఆరోపించిన కేటీఆర్ పై బల్మూరి వెంకట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ వ్యక్తిని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కేటీఆర్ లేవనెత్తిన ఏ అంశంపై అయినా తాను చర్చకు సిద్ధంగా ఉన్నారని సవాల్ చేశారు. నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని బల్మూరి వెంకట్ వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు సమగ్ర కుటుంబ సర్వేలో ఆనాడు 56% ఉన్న బీసీలు ఈరోజు 46 ఎట్లయితారని చెప్పి ఒక ఎమ్మెల్సీ గారు అడిగితే ఆయనను తీసుకుపోయి పార్టీలను సస్పెండ్ చేస్తారు. ఇవాళ మేమనడం కాదు కదా, రాష్ట్రంలో ఒక్క బీసీ సంక్షేమ సంఘం మీ లెక్కలు కరెక్ట్ అంటుందా? ఒక్క బీసీ బిడ్డ మీ లెక్కతో ఏకీభవిస్తున్నాడా? అదేవిధంగా మీ ఎమ్మెల్సీలు మీ ఎమ్మెల్యేలైనా కనీసం వాళ్ళైనా ఏకీభవించే పరిస్థితుందా? ఇవాళ కులగణన పేరుతో బీసీలను వంచి వాళ్ళను కూడా మోసం చేసి వాళ్ళ సంఖ్య కూడా తగ్గించి వాళ్ళను ఉద్ధరించినట్టు సోషల్ జస్టిస్ అని ఇవాళ గవర్నర్ గారు నోటెంబడ అబద్ధాలు చెప్పడం అంటే నిజంగా కూడా సిగ్గుచేటు. దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మీరు మాట్లాడారు. మీరు ఎందుకు చేయలేకపోయినరు? చేయకపోతే తల నరుక్కుంటాను నువ్వు మాట్లాడినావు. ముందు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళిత సోదరులకి దానిపైన సమాధానం చెప్పి దాని తర్వాత మీ తండ్రి గారు కానీ నువ్వు మాట్లాడాలని చెప్పి కేటీఆర్ గారికి సూచిస్తున్నా. ఏ విషయం పైన నువ్వు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు జరిగిన డెవలప్మెంట్ పైన కానీ, హైదరాబాద్కి సంబంధించిన డెవలప్మెంట్ పైన కానీ, నిరుద్యోగుల అంశం పైన కానీ, విద్యార్థుల సమస్యల పైన కానీ, రైతులు పట్ట బాధల గురించి కానీ, గిరిజనుల బిడ్డలు పట్టు చేస్తున్న ఆందోళన విషయాలు కానీ దేనిపైన చర్చకి కాంగ్రెస్ పార్టీ తరఫున కేటీఆర్ గారు వస్తే 100% ఆ చర్చలో మా 17 నెలల పరిపాలన ఏంది చాలా స్పష్టంగా చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇవన్నిటినీ మర్చిపోయి నోటికొచ్చినట్టు ఏది పడుతుంది, ఏదైతే కుక్కలు లెక్క మీరు అరుస్తే చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదు కేటీఆర్ గారు. ఏదైతే మీరు దొంగల లెక్క, రాబందుల లెక్క, రాక్షసుల లెక్క తెలంగాణని 10 ఏళ్ళు దోచుక తిన్నారు.